ఇప్పుడు నేను అనేక దృశ్యాలు చూస్తాను. ఆ దృశ్యం చూడగానే నాకు గజల్ రాయబుద్దేస్తుంది. దీని మీద రాయాలనిపిస్తుంది. రాస్తాను. లేదంటే ఎవరన్నా కవికి చెప్తాను. సార్ ఇది దృశ్యం. దీని పేరున ఏదైనా కొంచెం గజల్ రాయండి సార్ మీరు. ఇదిగో థాట్, ఇదిగో థాట్, ఇదిగో థాట్ అని చెప్తాం. నారాయణ రెడ్డి గారు ముసల్సల్ గజల్ రాశారు. ముసల్సల్ గజల్ అంటే ఒకే థాట్ పైన, అంటే ఏ చరణానికి ఆ చరణం వేరుగా ఉండాలని చెప్పాను కదా గజల్‌లో. కానీ నారాయణ రెడ్డి గారు ముసల్సల్ గజల్ అని ఒకే థాట్ మీద రాయడం. ఇప్పుడు అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, తెగ మంకు తూచిన నాడు దిగలేదు అమ్మ మూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, రొదలలో మౌన పాఠల్లా, వ్యధలలో జ్ఞానపీఠల్లా, నా బాల్యమంతా తానై, నా బాల్యమంతా తానై, నడిపింది అమ్మ చూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, చీకటికి చంద్రబింబల్లా, ఆకలికి పూర్ణ కుంభల్లా, నిలువెల్ల మమతల వెలుగై వెలిగింది అమ్మ రూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, వెలిగే ప్రభాత కిరణల్లా, విరిసే వసంత కుసుమల్లా, పెరిగేసినారే బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు.